అది జూన్ 2, 2025 కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా బేలూరు. గజేంద్ర అనే యువకుడు హాస్పిటల్కు చేరుకున్నాడు. వెంటనే తనతో పాటు తెచ్చిన టాబ్లెట్ షీట్ను డాక్టర్కు చూపించి, ఈ టాబ్లెట్స్ని ఏ రకమైన హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉపయోగిస్తారు అని కాస్త గాబరాగా అడిగాడు డాక్టర్ని. డాక్టర్ ఏమి చెబుతాడా అని ఆతృతగా ఎదురు చూసిన గజేంద్రకు డాక్టర్ చెప్పింది విని వెన్నులో వణుకు పుట్టింది. ఈ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడినట్లయితే అవి స్లో పాయిజన్గా పనిచేసి వెంటనే చనిపోయే అవకాశం ఉందని చెప్పాడు. ఆ మాటలు విన్న గజేంద్ర వెంటనే ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీని హాస్పిటల్లో చేర్పిస్తాడు. ఇంత భయంకరమైన విష ప్రయోగం చేసిన వారి మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. ఇంతకీ గజేంద్ర ఫ్యామిలీ మీద అంత పగ ఎవరికి ఉంది? త్రుటిలో తన ఫ్యామిలీని గజేంద్ర ఎలా రక్షించుకున్నాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని బేలూరుకు చెందిన 33 ఏళ్ల చైత్రకు గజేంద్రతో 11 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది. వారి దాంపత్యానికి ప్రతీకగా వారికి 2 పిల్లలు పుట్టారు. ఒకరి వయసు 10 సంవత్సరాలు కాగా మరొకరి వయసు 8 సంవత్సరాలు కాగా గజేంద్ర తన తల్లిదండ్రులతో పాటు అక్కడే చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతికేవాడు. పెళ్ళైన 3 సంవత్సరాల పాటు బాగానే ఉన్న చైత్ర ప్రవర్తనలో మార్పులు రావడం గమనించిన గజేంద్ర ఆరా తీయగా చైత్రకు పునీత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలిసి చైత్ర తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. అలా ఇరు కుటుంబాల జోక్యంతో చైత్ర ఇక నుంచి అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటానని చెప్పడంతో గజేంద్ర కూడా సంతోషపడి తనతో పాటే ఇంటికి తీసుకువచ్చి చూసుకోసాగాడు. కానీ కుక్కతో ఒక వంకర అన్నట్టు చైత్ర బుద్ధి మాత్రం మారలేదు. అదే ప్రాంతానికి చెందిన శివు అనే వ్యక్తితో స్నేహం చేసింది. ఆ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త అయిన గజేంద్రకు తెలిసింది. దీంతో చైత్ర గజేంద్ర మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ కోపంతో చైత్ర కేసు పెట్టి గజేంద్రను జైలుకి పంపింది. జైలు శిక్ష అనుభవించి గజేంద్ర కొన్ని నెలల క్రితమే తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి చైత్ర భర్తను ఇంతకు ముందులా కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేది. రకరకాల వంటలు చేసి అందరి చేత తినిపించేది. వంట పని మొత్తం తానే చూసుకునేది. ఎవరిని అటువైపు రానిచ్చేది కాదు. ఉన్నట్టుండి చైత్రలో మార్పు రావడం, తనపై కేసు పెట్టి జైల్లో పెట్టించిన తను జైలు నుంచి రాగానే ఎంతో ప్రేమతో పలకరించడం, రకరకాల వంటలు అడిగినా అడగకపోయినా చేసి పెడుతుండడంతో చైత్రపై అనుమానం వచ్చింది గజేంద్రకు. ఎందుకైనా మంచిదని చైత్రపై ఒక కన్నేశాడు గజేంద్ర. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. మొదట ఆమె ఫోన్ను చెక్ చేయాలని చైత్ర ఫోన్ వెతుకుతున్న సమయంలో ఆమె బ్యాగ్లో 40 నుంచి 50 మాత్రలు దొరికాయి. వెంటనే ఆ టాబ్లెట్ షీట్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఈ టాబ్లెట్ను దేనికోసం వాడతారని డాక్టర్ని అడగగా అవి నిద్ర మాత్రలు అని, డాక్టర్ సలహా లేకుండా వాటిని వాడకూడదని, అలా రోజు ఈ టాబ్లెట్ను తీసుకుంటే స్లో పాయిజన్గా పనిచేసి ప్రాణాలు పోతాయని వివరంగా డాక్టర్ చెప్పడంతో గజేంద్ర భయంతో వణికిపోయాడు. ఇన్ని రోజులు ప్రేమ నటిస్తూ సొంత బిడ్డలను, అత్తమామలను తనను చంపాలని చూసిన రాక్షసుని వదలకూడదని నిర్ణయించుకుని బేలూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు గజేంద్ర. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చైత్రను అరెస్టు చేశాడు. ఆమె ప్రియుడైన శివు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ వెంటనే గజేంద్ర తన పిల్లల్ని, తల్లిదండ్రులను హాస్పిటల్లో చేర్పించగా వారిని పరీక్షించిన డాక్టర్లు వారిపై దాదాపు 2 నెలలుగా ఈ ప్రయోగం జరుగుతుందని, ఇంకొన్ని రోజులు గడిచినట్లయితే ఎవరిని కాపాడలేకపోయే వాళ్ళమని డాక్టర్లు చెప్పారు. సరైన సమయానికి గజేంద్ర ఈ ప్రయోగం కనుక్కోబట్టి సరిపోయింది. కానీ లేకపోతే పరిస్థితి భయంకరంగా ఉండేది. అన్నం తిన్నప్పుడు తమకు కళ్ళు తిరగడం, మైకం రావడం వంటివి జరిగేవని, కానీ ఏ రోజు తమ కోడలు ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదని గజేంద్ర తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. తన పద్ధతి మార్చుకోమని గజేంద్ర 2 సార్లు అవకాశం ఇచ్చాడు. కానీ చైత్ర మాత్రం తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తన భర్తపై కేసు పెట్టి జైలుకు పంపడమే కాకుండా తన కుటుంబాన్ని విషప్రయోగం చేసి చంపాలనుకుంది. ప్రియుడు మోజులో పడి ఇదంతా చేసినా ఇప్పుడు జీవితాంతం జైలులో చిప్పకూడి తినే పరిస్థితి తెచ్చుకుంది. అక్రమ సంబంధాలు కుటుంబాలను ఎలా నాశనం చేస్తాయో ఇదొక ఉదాహరణ.